ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నమస్కారం అందరికీ. ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారికి జూన్ 3, 4, 5 తేదీల్లో ఒక ప్రత్యేకమైన ప్రయాణంలోకి అడుగు పెడుతున్నాం. ఈ వీడియోలో మీరు వినబోయేది సాధారణ రాశి ఫలం కాదండి. ఈరోజు మీ ముందుకు 3 తలుపులు వచ్చాయి. ఆ 3 తలుపులలో ఒకటి మీ మనసును ఆకర్షిస్తుంది. మీరు ఇప్పుడు వీడియోను చూస్తున్న ఈ క్షణంలోనే మీ మనసులో ఒక తలుపును ఎంచుకోండి. 1వ తలుపు, 2వ తలుపు, 3వ తలుపు. ఇప్పుడు మీ ఎంపికను మార్చకండి. మొదట మీ మనసులోకి వచ్చిన తలుపునే గుర్తించుకోండి. ఎందుకంటే ఈ 3 తలుపుల వెనక 3 సందేశాలు ఉన్నాయి. చివరికి మీరు ఎంచుకున్న తలుపు మీకు ఏ సందేశాన్ని అందిస్తుందో తెలుసుకోండి. మీరు జీవితంలో చాలా సమస్యలతో బాధపడుతున్నారా? అయితే శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. గురూజీ రాజుగారు మీ సమస్యలకు పూజ చేసి పరిష్కారాన్ని అందిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి 99 89 97 57 49కి. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మీ సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తాడు. ఇప్పుడు మనం ఒక పురాతన మందిరం ముందు నిలబడి ఉన్నట్టు ఊహించండి. రాత్రి సమయం, చుట్టూ నిశ్శబ్దం, ఆకాశంలో చంద్రుడు కనిపిస్తున్నాడు. మీ ముందు ఒక పెద్ద ద్వారం తెరుచుకుంటుంది. మీరు లోపలికి అడుగు పెట్టారు. అక్కడ ఒక స్వరం వినిపించింది. వృశ్చిక రాశి వారు, మీరు ఎతుకుతున్న సమాధానం ఈ 3 తలుపులలో ఒకదానిలో వెనక ఉంది. ఆ స్వరం మళ్ళీ వినిపించింది. కానీ తొందరపడకండి. ప్రతి తలుపు ఒక సందేశాన్ని మాత్రమే కాదు, ఒక పాఠాన్ని కూడా కలిగి ఉంది. మీ ముందున్న మొదటి తలుపు బంగారు కాంతితో మెరిసిపోతుంది. 2వ తలుపు నీలిరంగు కాంతితో ప్రకాశిస్తుంది. 3వ తలుపు ఎరుపు రంగు కాంతితో నిలబడి ఉంది. ఇప్పుడు మీకు ఏ తలుపు ఎంచుకున్నారో గుర్తు చేసుకోండి. మన ప్రయాణం మొదటి తలుపు దగ్గర ప్రారంభిద్దాం. 1వ తలుపు. ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఒక పొడవైన మార్గం కనిపించింది. ఆ మార్గం చివర ఒక పెట్టె ఉంది. మీరు ఆ పెట్టె దగ్గరకు నడుస్తున్నారు. ప్రతి అడుగుతో మీలో ఒక ఆసక్తి పెరుగుతుంది. చివరకు ఆ పెట్టె ముందు నిలబడ్డారు. పెట్టెపై ఒక వాక్యం రాసి ఉంది. నువ్వు ఎదురు చూసిన విషయం నిన్ను కూడా వెతుకుతుంది. ఈ మాటను మరోసారి గుర్తించుకోండి. నువ్వు ఎదురు చూసిన విషయం నిన్ను కూడా వెతుకుతుంది. చాలా మంది తమ జీవితంలో ఏదో ఒక సమాధానం కోసం ఎదురు చూస్తుంటారు. కొంతమంది ఒక అవకాశం, కొంతమంది ఒక నిర్ణయం కోసం, కొంతమంది ఒక వ్యక్తి కోసం. ఈ పెట్టె అదే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఆ పెట్టె తెరుచుకుంది. లోపల 3 తాళాలు కనిపించాయి. మొదటి తాళం ధైర్యానికి గుర్తు, 2వ తాళం సహనానికి గుర్తు, 3వ తాళం నిర్ణయానికి గుర్తు. ఆ స్వరం మళ్ళీ వినిపించింది. ఈ 3 తాళాల్లో ఏది మీ చేతిలో ఉంది? కొన్ని క్షణాలు ఆలోచించండి. మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్ని సందర్భాల్లో మనకు కావాల్సిన సమాధానం మన దగ్గరే ఉంటుంది, కానీ మనం దాన్ని గుర్తించం. ఈ మొదటి తలుపు అదే విషయాన్ని చెబుతుంది. ఇప్పుడు మీరు ఆ 3 తాళాల్లో ఒకదాన్ని చేతిలోకి తీసుకున్నారు. ఆ క్షణంలో గది మొత్తం వెలుగుతో నిండిపోయింది. గోడపై మరో సందేశం కనిపించింది. మార్పు బయట నుండి రాదు, మార్పు లోపల మొదలవుతుంది. ఈ మాటను గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ కథలో ఇది చాలా ముఖ్యమైన భాగం. ఇప్పుడు ఆ గది నెమ్మదిగా మాయమవుతుంది. మీరు మళ్ళీ ఆ 3 తలుపుల ముందు నిలబడ్డారు. కానీ ఈసారి పరిస్థితి మారింది. ముందు కనిపించిన నీలి తలుపు మరింత ప్రకాశిస్తుంది. ఎందుకు? ఆ తలుపు వెనక ఏముంది? ఆ నీలి కాంతి మీ దృష్టిని ఎందుకు ఆకర్షిస్తుంది? ఇది తెలుసుకోవడానికి ఇప్పుడు మనం 2వ తలుపు వైపు అడుగు వేయాలి. కానీ 2వ తలుపు తెరవక ముందు ఒక ప్రశ్న. మీరు మొదట ఏ తలుపు ఎంచుకున్నారు? 1 లేదా 2 లేదా 3? ఈ సమాధానాన్ని గుర్తించుకోండి. ఎందుకంటే 2వ తలుపు వెనక ఉన్న సందేశం ఈ కథ దశనే మార్చబోతుంది. మీరు మళ్ళీ ఆ 3 తలుపుల ముందు నిలబడి ఉన్నారు. ఒక్కసారి మీ చూపు నేరుగా 2వ తలుపుపై పడింది. నీలిరంగు కాంతి మరింత ప్రకాశిస్తుంది. ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికి అడుగు పెట్టగానే ఒక విశాలమైన ప్రాంగణం కనిపించింది. చుట్టూ నీలి వెలుగు, గాలిలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో కూడా ఒక సందేశం దాగి ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ముందుకు నడవడం ప్రారంభించారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద అద్దం కనిపించింది. అది సాధారణ అద్దం కాదు. మీ ప్రతిబింబాన్ని మాత్రమే చూపించడం లేదు, మీరు ఎన్నో సంవత్సరాలుగా చేసిన ప్రయాణాన్ని చూపిస్తుంది. మీరు సాధించిన విజయాలు, మీరు ఎదుర్కొన్న పరీక్షలు, మీరు వదిలేసిన అవకాశాలు, మీరు నిలబెట్టుకున్న విలువలు అన్నీ ఆ అద్దంలో కనిపిస్తాయి. ఆ సమయంలో ఆ స్వరం మళ్ళీ వినిపించింది. వృశ్చిక రాశి వారు, నీ బలం నీకు తెలుసా?
అద్దం ముందుకు మరింత దగ్గరగా వెళ్ళారు. అక్కడ ఒక కొత్త వాక్యం కనిపించింది. నువ్వు అనుకున్న దానికంటే బలమైన వాడివి. ఆ మాటలు అద్దంలో వెలుగులా మెరిశాయి. చాలా సార్లు మనం మన సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తాం, కానీ కొన్ని క్షణాలు మనకు మన అసలు శక్తిని గుర్తు చేస్తాయి. ఈ రెండవ తలుపు అదే గుర్తు చేస్తుంది. ఇప్పుడు అద్దం పక్కన ఒక మెట్ల దారి కనిపించింది. ఆ మెట్లు పైకి వెళ్తున్నాయి. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కడం ప్రారంభించారు. మొదటి మెట్టు ఆత్మవిశ్వాసం, రెండవ మెట్టు క్రమశిక్షణ, మూడవ మెట్టు సాహసం, నాలుగవ మెట్టు దృష్టి, ఐదవ మెట్టు నిర్ణయం. ప్రతి మెట్టు ఎక్కుతున్న కొద్దీ మీ ముందు ఉన్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మెట్ల చివర ఒక గోపురం ఉంది. ఆ గోపురం పై భాగంలో ఒక దీపం వెలుగుతుంది. ఆ దీపం ఎన్నడూ ఆరినట్టు కనిపించదు. మీరు గోపురం దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఒక రాతి పలక ఉంది. ఆ పలకపై ఇలా రాసి ఉంది: నీ దారిని ఇతరులు నిర్ణయించరు. మరొక పంక్తి కనిపించింది: నీ దారిని నీ నిర్ణయాలే నిర్మిస్తాయి. ఆ మాటలు మీ మనసులో ప్రతిధ్వనినిస్తాయి. ఇప్పుడు ఆ గోపురం పైభాగం నుండి మొత్తం ప్రాంగణం కనిపిస్తుంది. మీరు కిందకి చూశారు. అక్కడ 3 మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి సులభమైన మార్గం, ఒకటి పొడవైన మార్గం, మరొకటి సవాళ్లతో కూడిన మార్గం. ఆ స్వరం మళ్ళీ వినిపించింది: ప్రతి మార్గం ఒక గమ్యానికి తీసుకెళ్తుంది, కానీ ప్రతి మార్గం ఒకేలా ఉండదు. ఆ మాటలు వినగానే గాలి వేగంగా వీచింది. గోపురం చుట్టూ ఉన్న కాంతి మారడం ప్రారంభించింది. ఆకాశంలో ఒక వెరుపు వెలుగు కనిపించింది. అది 3వ తలుపు కాంతి. 3వ తలుపు ఇప్పుడు మీ దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకు? ఆ తలుపు వెనక చివరి సందేశం ఏమిటి? ఎందుకు ఆ స్వరం మొదటి నుంచి 3వ తలుపు గురించి మౌనంగా ఉంది? మీరిప్పుడు గోపురం నుండి దిగుతున్నారు. మళ్ళీ ఆ 3వ తలుపు ముందు చేరుకున్నారు. బంగారం తలుపు నిశ్శబ్దంగా ఉంది. నీలి తలుపు తన సందేశాన్ని ఇచ్చింది, కానీ ఎరుపు తలుపు అది ఇప్పుడు నెమ్మదిగా తెరుచుకోవడం ప్రారంభించింది. ఆ తలుపు వెనుక ఉన్న రహస్యం ఈ మొత్తం ప్రయాణానికి చివరి సమాధానం ఇవ్వబోతుంది. మీరు మళ్ళీ ఆ 3 తలుపుల ముందు నిలబడి ఉన్నారు. మొదటి తలుపు తన సందేశాన్ని ఇచ్చింది. రెండవ తలుపు తన రహస్యాన్ని వెల్లడించింది. ఇప్పుడు మీ ముందు 3వ తలుపు ఉంది. ఎరుపు కాంతితో ప్రకాశిస్తున్న ఆ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికి అడుగు పెట్టగానే మీరు ఇప్పటి వరకు చూసిన దృశ్యాలన్నిటికంటే భిన్నమైన ప్రపంచం కనిపించింది. చుట్టూ ఎవరూ లేరు, శబ్దం లేదు, కేవలం నిశ్శబ్దం మాత్రమే. ఆ నిశ్శబ్దం మధ్యలో ఒక పొడవైన దారి కనిపిస్తుంది. ఆ దారి చివర ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం ఖాళీగా ఉంది. మీరు నెమ్మదిగా ఆ సింహాసనం వైపు నడవడం ప్రారంభించారు. ప్రతి అడుగుతో మీ గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది. దారి మధ్యలో ఒక రాతి పలక కనిపించింది. దానిపై ఒక వాక్యం రాసి ఉంది: నువ్వు వెతుకుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? మీరు ఆ వాక్యాన్ని మరోసారి చదివారు. నువ్వు వెతుకుతున్న వ్యక్తి ఎవరో తెలుసా? మీరు ముందుకు నడిచారు. కొన్ని క్షణాల తర్వాత మరో రాతి పలక కనిపించింది. దానిపై ఇలా రాసి ఉంది: ఆ వ్యక్తి ఎప్పటి నుంచో నీతోనే ఉన్నాడు. మీ అడుగులు నెమ్మదించాయి. మనసులో ఎన్నో ప్రశ్నలు. మీరు చివరి వరకు ఆ సింహాసనం దగ్గరికి చేరుకున్నారు. సింహాసనం వెనక ఒక పెద్ద తెర ఉంది. ఆ తెర నెమ్మదిగా పైకి లేచింది. అక్కడ ఒక అద్దం కనిపించింది. ఆ అద్దంలో కనిపించింది మీరే. అవును, మీరు ఎతుకుతున్న వ్యక్తి మీరే. మీరు ఎదురు చూసిన ధైర్యం మీలోనే ఉంది. మీరు ఎతికిన సమాధానం మీలోనే ఉంది. మీరు చేరాలనుకున్న గమ్యానికి దారి కూడా మీలోనే ఉంది. ఆ సమయంలో మొదటి తలుపు సందేశం గుర్తుకు వచ్చింది. నువ్వు ఎదురు చూసిన విషయం నిన్ను కూడా ఎతుకుతుంది. రెండవ తలుపు సందేశం గుర్తుకొచ్చింది. నువ్వు అనుకున్న దానికంటే బలమైన వాడివి. ఇప్పుడు 3వ తలుపు చివరి సందేశం మీ ముందుంది. అద్దంపై బంగారం అక్షరాలు కనిపించాయి: నీ కథ ఇంకా పూర్తి కాలేదు. ఆ మాటలు మొత్తం గదిలో ప్రతిధ్వనించాయి. నీ కథ ఇంకా పూర్తి కాలేదు, నీ కథ ఇంకా పూర్తి కాలేదు. ఆ క్షణంలో మీరు ఇప్పటి వరకు చూసిన 3 తలుపులు ఒక్కొక్కటిగా వెలుగులో కలిసిపోవడం ప్రారంభించాయి. బంగారు కాంతి, నీలి కాంతి, ఎరుపు కాంతి, 3 కాంతులు కలిసి ఒకే వెలుగుగా మారాయి. ఆ వెలుగు నెమ్మదిగా మొత్తం ప్రదేశాన్ని నింపింది. మీ ముందు ఉన్న సింహాసనం మాయమైంది, అద్దం మాయమైంది, దారి మాయమైంది, కానీ ఒక చివరి సందేశం మాత్రం మిగిలింది: ప్రయాణం కొనసాగించు, నిన్ను నువ్వు నమ్ము, ముందుకు సాగు. ఆ తర్వాత ఆ వెలుగు కూడా నెమ్మదిగా మాయమైంది. మీరు మళ్ళీ సాధారణ ప్రపంచంలోకి వచ్చారు, కానీ ఈసారి మీ చేతుల్లో ఏ తాళం లేదు, మీ ముందుకు ఏ తలుపు లేదు. ఎందుకంటే ఇప్పుడు తలుపులు బయట లేవు. మీ ముందున్న ప్రతి కొత్త రోజు ఒక కొత్త తలుపు, ప్రతి నిర్ణయం ఒక కొత్త తలుపు, ప్రతి అవకాశం ఒక కొత్త తలుపు.
ఆ తలుపు తెరవాల్సింది మీరు. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీరు మొదట ఏ తలుపు ఎంచుకున్నారు? 1వ తలుపా, 2వ తలుపా, 3వ తలుపా? మీ సమాధానాన్ని కామెంట్లో 1 లేదా 2 లేదా 3 అని రాయండి. ఈ ప్రయాణంలో చివరి వరకు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన రాశి ఫలితాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.